హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. ఎన్నో రకాల బొరుగులు చూసి ఉంటారు కదా. మరి ఈ బొరుగులను ఏమంటారు చెప్పండి, చూద్దాం. వీడియో చూడకుండా చెప్పండి. గోధుమ బొరుగులను 3 కప్పులు తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో ముందుగా మనం కొలిచి పెట్టుకున్న గోధుమ బొరుగులను వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇలా వేయించుకున్న ఈ బొరుగులను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఛానల్లో పానీపూరి ఫ్లేవర్ బొరుగులు, బండి మీద అమ్మే కారం బొరుగులు, మసాలా బొరుగులు ఇలా అన్నీ ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. అదే బండిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 1/2 కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోండి. పల్లీలు బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని, కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని, ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న బొరుగులను కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి, లేదంటే బొరుగులు మెత్తగా అవుతాయి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు వీటిని బాగా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. 20 రోజులైనా నిల్వ ఉంటాయి. మీరు కూడా ఈ గోధుమ బొరుగులను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.